నమస్తే, నేను అంకిత. పుష్ప వర్సెస్ దేవరా. సుకుమార్ పరువు తీసిన కొరటాల శివ అని నెటిజన్స్ అంటున్నారు. మరి అసలు సుకుమార్ పరువు కొరటాల శివ ఎందుకు తీశారు, అసలు పుష్ప వర్సెస్ దేవరా ఎందుకు వచ్చింది అన్న టాపిక్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు పుష్ప వర్సెస్ దేవరా అంటున్నారు మరి నెటిజన్స్. సుకుమార్ పరువు తీసిన కొరటాల శివ అంట. అసలు మరి ఆయన పరువు ఈయన ఎందుకు తీశారు, అసలు మధ్యలోకి పుష్ప ఎందుకు వచ్చింది? ఎక్కడ కూడా కొరటాల శివ గారు ఈ నాట్ ఓన్లీ సుకుమార్ ఏ డైరెక్టర్ గురించి కూడా నెగిటివ్గా మాట్లాడు. ఎప్పుడు కూడా ఏ నిర్మాత గురించి నెగిటివ్గా మాట్లాడు, ఏ మనిషి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడు. కాబట్టి ఆయన సినిమాలు కూడా ఒక సందేశాత్మక సినిమాలలాగా ఉంటాయి. అర్థమైందా? లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే తత్వం కొరటాలది కాదు. అంతే. అది తను అనుకున్న పని తనని తాను చేసుకుంటూ పోతే ఎన్నెన్నో బ్లాక్ బస్టర్స్ ఇస్తారు. సేమ్ భరత్ అని నేను వరకు ఆయన జర్నీ ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ దేవరతో మళ్ళీ రుజువైంది. సో ఇది కొరటాల శివ బేసికలీ చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ పుష్ప వర్సెస్ దేవరాని ఎందుకు అంటున్నారు అంటే, ఒక థీమ్ ఎంచుకొని చెప్పారు. సరే పోలిక ఉంటే ఉండని, నష్టమే లేదు, దాన్ని అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి పుష్పలో ఏంటి, ఆ ఊరు వాళ్ళకి అక్కడున్న మనుషులకి చదువు లేదు, సంజ లేదు. ఓకేనా? చదువుకోవడానికి ఒక స్కూల్ ఉంది, కానీ పుష్ప చదువుకోవడానికి ఆ స్కూల్కి వెళ్తే నీ ఇంటి పేరు ఏంట్రా అని అడిగితే తన పాపం అక్కడ గిల్ట్ ఫీల్తో చదువుకోలేకపోయాడు. ఇప్పుడు పుష్పకి చదువుకొని ఉద్యోగం చేసే శక్తి లేదు. ఖచ్చితంగా అక్కడ ఆ ఏరియాలో ఏదో ఒక పని చేసి బతకాలి. అక్కడ నీకు సూపర్ మార్కెట్లు లేవు బిల్లింగ్ కౌంటర్లో పని చేద్దామంటే, స్టార్ హోటల్లో లేవు కనీసం హౌస్ కీపింగ్లోనైనా పని చేద్దామంటే, రైట్? నీకు అక్కడ క్యాబులు గీబులు ఫెసిలిటీ లేదు, అట్లీస్ట్ డ్రైవర్ జాబ్ చేద్దామంటే, పెద్ద పెద్ద బంగ్లాలు లేవు ఎక్కడన్నా ఇంకేమైనా చేద్దామంటే. అలా అని పుష్పకి ఆత్మాభిమానం ఎక్కువ. చిల్లా చితక పనులు చేయడు, ఏదైనా సరే మంచి పనులే చేయాలి. కానీ మంచి పనులు చేసే జాబులు అక్కడ లేవు. వాడికి రోజు తలెత్తుకునేలాగా నెలకు 30,000 కావాలి. అక్కడ సంపాదన రోజుకు 1000 రూపాయలు కావాలి. అక్కడేమో రోజుకు 100 రూపాయలు కూలీ ఇచ్చే జాబులే ఉన్నాయి. అవి వాళ్ళు ఎవరో చేస్తారు, నేను అట్లాంటివని కాదు. మరి 1000 రూపాయల జాబ్ కూడా ఉంది, చేస్తావా అంటే చేస్తా. అది తప్ప దిక్కులేదు కాబట్టి ఆ జాబ్ చేశాడు. ఓకేనా? సేమ్ ఇక్కడ దేవర విషయానికి వస్తే, సముద్రంలో కంటైనర్ షిప్లను దోచుకోవాలి. ఆ ఏరియా గుండా నావలు వెళ్తాయి కాబట్టి. ఓకేనా? వాళ్ళు మంచి చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, వాట్ ఎవర్. వాళ్ళకి అంటే ఇంకోలా కూడా బ్రతకొచ్చేమో, కానీ వీళ్ళకి ఆప్షన్ లేక కాదు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఇప్పుడు పుష్ప వర్సెస్ దేవర అంటున్నారు కదా, పుష్పకి అక్కడ ఆప్షన్ లేదు, దేవరకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. దేవరే చెప్పాడు అది. ఒరే స్మగ్లింగ్ చేసుకునే బదులు చేపలు పట్టుకోవచ్చు కదరా, చేపలు అమ్ముకొని రాజులా బతుకోవచ్చు కదా. ఓకే, అంతేనా? అలా అని చెప్పి పుష్పని కూడా ఈ స్మగ్లింగ్ చేసే బదులు అడవులో ఏమన్నా పండ్లు అమ్ముకోవచ్చు కదా అంటే ఆయన ఏమి ఆ టైప్ పుష్ప కాదు. ఆయన క్యారెక్టర్ వేరు, మళ్ళీ ఆత్మాభిమానం ఎక్కువ. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, అయినా సరే వీళ్ళు స్మగ్లింగ్నే ఎంచుకున్నారు. సరే ఇక్కడ ఏంటంటే ఆ ఏరియాలో వాళ్ళు స్మగ్లింగ్ చేయడానికి ఎలాంటి స్మగ్లింగ్ చేశారు, ఆయుధాల స్మగ్లింగ్, నోవల నుంచి. అక్కడేమో గంధపు చెక్క, నల్ల ఎర్రచందనం. సో ఈ పోలిక పెట్టుకున్నారు. పోలిక పెట్టిన గాడిద ఎవడో నాకు తెలియదు, కానీ వాళ్ళకి అసలు ఏమైనా సెన్స్ ఉందో లేదో ఈ నెటిజన్స్ ఎవరైనా సరే నాకు అనవసరం. అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. ఎగ్జాక్ట్లీ. నీకు అంతగా పోలిక పెట్టుకోవాలంటే కొరటాల సినిమాకే పోలిక పెట్టుకో. మిర్చి మాధవి ఉందా, ఆవిడ ఒక యాక్షన్ చేసిందా, అలాంటి సీన్ ఇందులో ఒకటి రిపీట్ అయింది, పెట్టుకు తప్పు లేదు. ఆ కొరటాల సినిమా కాబట్టి నష్టమే ఇలా. బాహుబలికి దీనికి పోలిక పెట్టు. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు అక్కడ బాహుబలిని మనం చంపాలి ఖచ్చితంగా అని చెప్పి రమ్యకృష్ణ వీళ్ళు ఎలా ప్లాన్లు వేసుకున్నారో, ఇక్కడ కూడా ఆ టైప్ బిల్డప్ శ్రీకాంత్తో చేయించారు. అది బాగా పండింది, బాహుబలే గుర్తు వస్తుంది విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కలిపినా కూడా. ఇట్లా పోలిక పెట్టుకో, తప్పులేదు. పుష్పకి దీనికి సంబంధమే లే చెప్పాలి అంటే, అసలు ఏ కోసమే సంబంధం లేదు. హీరోయిన్తో పోల్చు కావాలంటే, హీరోయిన్ రంగస్థలం లాగా డీ గ్లామర్డ్గా ఉంది, పుష్ప శ్రీవల్లి లాగా డీ గ్లామర్డ్గా ఉంది, ఆయన బాగా చేసింది అని అట్లా చెప్పుకో. పుష్పకి దీనికి ఎక్కడా కూడా సంబంధం లేదు, వాళ్ళు అలా పెట్టుకున్నారు అంతే. అండ్ నెక్స్ట్ కొరటాల శివ గారికి ఏ డైరెక్టర్ అయినా సరే చాలా ఇది ఉంటుంది,
కోర్ నుంచి తను లోపల నుంచి హార్ట్ఫుల్గా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. మంచి ఉంటే తీసుకుంటాడు, ఏదైనా చెడు ఉన్నా సరే నిర్భయంగా చెప్తారు నాకు ఇది నచ్చలేదండి అని. అది ఆ మనిషి తత్వం అలాంటిది, అంతే, అంతమించి ఇంకేమీ లేదు. తను ఎప్పుడు కూడా ఫ్లాప్ సినిమా తీయాలనుకోడు, అసలు సందేశం లేకుండా సినిమా తీయాలని అసలు అనుకోడు. ఖచ్చితంగా ఒక సందేశం ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో దేవరలో కూడా అక్రమ మార్గంలో సంపాదించకంటారా సక్రమ మార్గంలో సంపాదించండి అని ఒక నీతి చెప్పాడు. రేపటి రోజు దొంగతనాలు చేసేవాడికి వాడంతా కష్టపడి గోడ దూకి వెళ్ళి నగలు తెస్తే పోలీసులు పట్టుకుంటే వాడి జీవితం నాశనం. అవునా? వాడు పైనుంచి కింద పడ్డా వాడికి నాశనం, అదో రిస్క్. వాడి చుట్టూ మళ్ళీ ఫ్యామిలీ వీడిని గణపాపానికి కోర్టుల చుట్టూ పోలీసులు తిరుగుతా జీవితకాలం గడిపేయాలి. పోనీ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన ఊర్లో పరువు ఉంటుందా? ఆడరా దొంగనా కొడుకు అంటారా? మరి వాడికి ఇది లేదు. రేప్ చేసే వాళ్ళకి సమాజంలో ఇది లేదు, దోచుకునే వాళ్ళకి అంటే అక్రమ మార్గంలో సంపాదించే వాళ్ళకి, అమ్మాయి మేడలో చైన్ స్నాచింగ్ చేస్తాడు దొరికాడు అనుకో, వాడికి సమాజంలో గౌరవం ఉండదు, ఏముండదు. ఇంకేమైనా చిట్టీలు పాడి ఎత్తేయడం, ఉద్యోగాలు ఇస్తాను మోసం చేయడం, లేకపోతే జేబులు దోపిడీలు చేయడం, ఫ్రెండ్ అని నమ్మించి ఇంట్లోకి వచ్చి నగలు ఎత్తుకొని వెళ్ళడం, ఏదన్నా ఇట్లాంటి దొంగతనాలకి బోల్డ్ అని ఉంటాయి మార్గాలు. అండ్ అవతలని దోచుకోవాలన్నా బోల్డ్ మార్గాలు ఉంటాయి. సైబర్ క్రైమ్లు, వాడి ఏటీఎం తీసుకొని వాడికి తెలియకుండా డ్రా చేసి పెట్టడం, వాడి కార్డు తీసుకొని వాడికి తెలియకుండా పాస్వర్డ్ బ్యాడ్ చేయడం, ఫ్రెండ్ ఫోన్ తీసుకొని వాడి పడుకున్నప్పుడు వాడి ఫింగర్ ప్రింట్ వేసి గూగుల్ పే నుంచి డబ్బులు దొంగతనం చేయడం, ఇట్లాంటి కేసులు బోల్డ్ అని చదువుతున్నాం రోజు. సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్లా సంపాదించుకోకండిరా, పరువు పొద్ది. మీరు బతుకున్నంత కాలం ఒక ఏడాచి వాడంట అని బతుకుతారు. అదే నిజాయితీగా నువ్వు సక్రమంగా సంపాదించు, రూపాయే సంపాదించు, నీ ఇంట్లో వాళ్ళు బాగుంటారు, నువ్వు బాగుంటావు, రాజులా ఉంటావు, సమాజంలో గౌరవం ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పింది. ఇలాంటి నీతి కొరటాల మాత్రమే చెప్పగలడు. భరతనాట్యంలో కూడా అంతే కదా, రోడ్ల మీద ఎట్లా తిరగాలో నేర్పించాడు, మామూలుగా మనిషి అంటే ఎలా ఉండాలో నేర్పించాడు. ఇలాంటివన్నీ ఆయనే నేర్పించగలడు. సో ఈ దేవర సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఒక నీతి అనేది ఉంది. అండ్ ఇకపోతే పుష్ప వర్సెస్ దేవర కాదు, దేవర లాగే పుష్ప అనే కొత్త పాయింట్ నీకు చెప్తా విను. ఓకే, దేవర లాగే పుష్ప అంటే దేవర సినిమాని ఫస్ట్ షో దేవర ఫ్యాన్స్ ఎవరు చూడలా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడలా. వేరే వర్గం వాళ్ళు కావాలని టికెట్స్ అన్ని బుక్ చేశారు ఫస్ట్ షోకి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే, ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎంత రచ్ అయితే చేశారో, వాళ్ళ డ్యూటీ ఏంటి, ఫస్ట్ షో చూడాలి. అక్కడికి మైకులు వస్తాయి, చీ వేస్ట్ యాక్ తూ అని చెప్పారు, రివ్యూస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫ్యాన్స్ నిజంగా బాగాలేదేమో అనుకుంటారు. నెక్స్ట్ అవన్నీ యూట్యూబ్ ఛానళ్ళలో అందరూ పబ్లిక్ టాక్ ఓపెన్ చేసి చీ తూ యాక్ అని చెప్తా ఉంటారు. వాళ్ళ డ్యూటీ అది. అర్థమైందా? సినిమా ఎలా ఉన్నా సరే నెగిటివ్ చేసే పని పెట్టుకున్నారు. అండ్ సేమ్ పుష్ప కూడా రిపీట్ అవుతుంది, ముందే చెప్తున్నా చూడండి. బట్ ఇవి నమ్మి మాత్రం సినిమా మీద అభిప్రాయాన్ని మార్చుకోవద్దు. సినిమాని మనస్ఫూర్తిగా చూడండి, మీకేమనిపించిందో చెప్పండి, అంతే. ఎవడో పబ్లిక్ టాక్ చూసి మాత్రం సినిమాని డిసైడ్ చేయకండి. అండ్ నెక్స్ట్ పుష్పని కూడా ఇలాగే టార్గెట్ చేయబోతున్నారు. మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి యాంటీ పుష్ప ఫ్యాన్స్ వస్తారు, రచ్చ చేస్తారు, కుర్చీలు బెల్లలని ఇరగొట్టేసి వెళ్తారు. ఫస్ట్ డే థియేటర్లో కట్అవుట్లని దగ్గర పెట్టేస్తారు, అవసరమైతే స్క్రీన్ కూడా దగ్గర పెడతారు, కుర్చీలని ఇరగొడతారు, పుష్ప అకౌంట్లో వేసేస్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన విధ్వంసం చూడండి. ఈ వీడియో చూస్తే మీరే ఐడియా ఇస్తున్నట్టు. ఐడియా కాదమ్మా, ఇదే జరుగుతుంది, ఆల్రెడీ ఇవి జరిగాయి కూడా. అల్లు అర్జున్ ఆల్రెడీ జరుగుతాయి. నెక్స్ట్ సేమ్ ఎన్టీఆర్ జరిగినట్టు అల్లు అర్జున్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారు. ఇప్పుడు వీడియో చూసి అట్లీస్ట్ అరే వీడికి ముందే తెలిసిపోయిందిరా, ఎందుకు చేయొద్దు అని వాళ్ళు చేయకుండా ఉంటే బెటర్, అలా కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ అదేంటిది పుష్ప సినిమా వీళ్ళ మెయిన్ టార్గెట్ మా నెక్స్ట్ వీళ్ళది. ఆ సినిమా కూడా ఇలాగే ఫస్ట్ షో చూసేసి వేస్ట్ అని టాక్స్ ఇచ్చి ఇవి చేయాలి. వాళ్ళ మెయిన్ టార్గెట్. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతుంది సినిమా. ఎందుకు తెలుసా, ఇప్పుడు హైదరాబాద్ టాక్ని ఊర్లలో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అరే నెగిటివ్ టాక్ వస్తుందంట, ఏం చేద్దాం, థర్స్డే కల్లా తీసేయండి, ఫ్రైడేకి నెక్స్ట్ డే ఉందో అది వేసుకోండి అని మాట్లాడుకుంటారు. ఆల్రెడీ ఒప్పందం చేసేసుకుంటారు ఫ్రైడే నుంచి నెక్స్ట్ సినిమా. అంటే ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి యూస్ ఏంటి? అటు పుష్పను కాకుండా ఇటు దేవరాని రెండిట్లని నెగిటివ్ చేయడం వల్ల. అంటే పుష్ప ఫ్యాన్స్ వర్సెస్ వాళ్ళ హీరో ఫ్యాన్స్ ఉన్నప్పుడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ వాళ్ళ హీరో ఫ్యాన్స్ ఉన్నప్పుడు, మా హీరోని మీరు
ఓకే యా నెగ్గించుకొని మీరే వేస్ట్ అని ప్రపంచంలో నిరూపించడానికి వీళ్ళు ఎంచుకున్న చర్య అన్నమాట ఇది.